ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి ముచ్చట్లు. తెనాలిలో విపరీతమైన వర్షం పడుతుంది, రండి చూపిస్తాను. ఇవేంటి ఎక్కడి నుంచో వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఇదిగోండి గొడుగు క్రిందంటే వీడియో తీస్తున్నాను. వర్షం పడుతుందని పైకి వచ్చాను గొడుగు వేసుకొని. ఇక రండి, మా డాబా పైకి ఎక్కితే మామిడికాయ చెట్లు భలే కనిపిస్తాయండి. ఇక మామిడికాయ చెట్లు ఎందుకండి కనిపిస్తున్నాయా? ఎన్ని కాయలు అన్నాయో, 1 2 3 చెట్లు ఉన్నాయి. ఇటు చూస్తే ఇటు కూడా ఒక చెట్లు, అటువైపు కూడా ఉన్నాయండి. ఇక దూరం కనిపిస్తున్నాయా? కోద్దామంటే అందట్లేదండి. పోనీ జంప్ చేసుకొద్దామంటే నడుము నిరుగుతాయి. మనమే కృషులం కాదు కదా. కృషి అయితే ఈ డాబాపై నుంచి ఆ డాబాపైకి జంప్ చేసి 4 కాయలు తెంపుకొస్తాడు. మనం సాధారణమైన మనుషులం కాబట్టి మనకు ఆ ఛాన్స్ ఉండదు. అనిపిస్తుందా? ఎంత బాగుందో. అబ్బో చలిగా ఉంది. పదండి కిందకి వెళ్ళిపోదాం. అది కనిపిస్తుంది చూసారా? అది చర్చ్ అన్నమాట. మీకు చూపిస్తా, దిగ్గండి. ఇటువైపు కూడా ఒక మామిడికాయ చెట్టు ఉంది. ఇది మామిడికాయ చెట్లు. గాలి లేదు కానీ వర్షం పడుతుంది. గాలున్నా లేకపోయినా కరెంటు తీయటం కామన్ కదా. పవర్ కట్ చేశారు. వర్షం సౌండ్ భలే ఉంటుంది కదండి. ఇది మనుషులు చేసిన మ్యూజిక్ కాదు, దేవుడు చేస్తున్న మ్యూజిక్. మీలో ఎంతమందికి ఈ వర్షం మ్యూజిక్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. కిందకి వెళ్తున్నాను ఇంకా. బాయ్ బాయ్.